సాక్షాత్తు పరమశివుడే త్రిశూలాన్ని నాగలిగా చేసి వ్యవసాయం చేశాడు. అది ఎక్కడో ఆ కథ ఏమిటో చూద్దాం. 7వ శతాబ్దంలో తమిళనాడులో ఆదనూరు అనే బ్రాహ్మణ అగ్రహారం. చుట్టూ పచ్చని పరిసరాలతో ఎంతో అందంగా ఉంది ఆ ఊరు. వేదాలు నేర్చుకుంటూ యజ్ఞాలు నిర్వహిస్తూ ధనధాన్యాలతో ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ గ్రామవాసులు. కానీ మన కథ ఈ అందమైన ఊరి గురించి కాదు. ఈ ఊరికి 6 మైళ్ళ దూరంలో ఏమాత్రం అందంగా లేని ఒక హరిజన వాడ ఉంది. ఈ ఊరి వారికి వ్యవసాయం దగ్గర నుండి అన్ని పనులు చేస్తూ పేదరికంలో బానిసలుగా బ్రతుకుతున్నారు ఆ వాడ ప్రజలు. ఆ ఊరిలో ఉన్న నందుడు అనే 6-7 ఏళ్ల పసివాడి కథ మనది. పుట్టింది గ్రామ పెద్దకే అయినా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఊరి వాళ్లే అతన్ని పెంచారు. కళ్ళు త్రాగడం, దొంగతనాలు చేయడం వంటి వారు ఉండే చోటులో వాటికి ఏమాత్రం అంటకుండా ఉండేవాడు మన నందుడు. పూర్వజన్మ సుకృతమో ఏమో కానీ చిన్నతనం నుండి అతనికి పరమశివునిపై భక్తి అబ్బింది. ఆ పార్వతీ పరమేశ్వరులనే తల్లిదండ్రులుగా భావించేవాడు. పసితనంలో ఉండే భక్తి ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉంటారు. మన నందుడు ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. తోటివారితో కలిసి ఆడుకునేవాడు కాదు. దూరంగా అగ్రహారంలోని శివాలయం నుండి భక్తులు పాడుతుంటే లీలగా వినబడే శివుని పాటలు వినేవాడు. హరికథలు దూరంగా వెళ్ళి నిలబడి వినేవాడు. మట్టితో శివుని ఆకారం తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు కూర్చొని చూస్తూ ఎంతసేపైనా ఉండిపోయేవాడు. ఆకాశంలో శివలింగాన్ని ఊహించుకొని నాకు నిన్ను చూడాలనుంది స్వామి అని మాటలు చెప్పేవాడు. అగ్రహారంలోని శివాలయానికి వెళ్ళాలని ఉన్నా ఆలయంలోకి రానివ్వరని ధైర్యం చేయలేకపోయాడు. తన దురదృష్టానికి బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు గుడిలో కొట్టిన గంట శబ్దం విన్న నందునికి రానివ్వరు అనుకుని ఇలాగే కాలం వెళ్లదీస్తూ ఉన్నాను, ప్రయత్నం చేస్తే నా పైన దయ చూపించి ఆ శివుడు దర్శనమిస్తాడేమో అని ఆశతో బయలుదేరాడు. వెళ్ళడం ఎంత సంతోషంగా వెళ్ళాడో లోపలికి రానివ్వకపోయేసరికి అంత నిరాశ ఎదురైంది. గుడికి దూరంగా వెళ్ళి కూర్చొని స్వామి, నిన్ను చూసే అదృష్టం నాకు లేదు అని బాధపడుతూ ఉండిపోయాడు. తోటి పిల్లలు వచ్చి గుడి దగ్గరకు వెళ్ళినందుకు తిట్టి తీసుకువెళ్లారు. మన కులదేవత పోలేరమ్మ, పోతరాజు ఉన్నారు కదా, వారిని పూజించుకో అన్నారు. ఎప్పటికైనా ఎలాగైనా ఒక్కసారైనా గుడిలో శివుడిని చూడాలనే ఆశ తనతో పాటే పెరుగుతూ ఉంది. తోటి పిల్లలంతా ఆడుకుంటూ కళ్ళు తాగుతూ బూతులు మాట్లాడుతూ ఉంటే వారి అనాగరిక ప్రవర్తనకు బాధపడేవాడు. చెప్పినా నందుని మాటలను వారు పట్టించుకునేవారు కాదు. ఇలా కాలం గడుస్తూ ఉంది. నందునికి 12 ఏళ్ళు వచ్చాయి. పొలం పని నేర్చుకొని తన వాటాగా వచ్చిన 20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసే పని అప్పగించాడు యజమాని. ఇలా ఉండగా మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. ఆదనూరుకు 10 మైళ్ళ దూరంలో ఉన్న తిరుపొంగూరు అనే ఊరిలో శివునికి ఉత్సవాలు చేస్తారని తెలిసి తోటి పిల్లలతో యజమానికి చెప్పకుండా బయలుదేరాడు. తెల్లవారేసరికి తిరిగి వచ్చేయాలి అనుకుంటూ తిరుపొంగూరు చేరుకున్నారు. పిల్లలంతా తిరునాళ్లలో కలిసిపోయారు. నందుడు మాత్రం శివదర్శనం కోసం చూస్తున్నాడు. లోనికి వెళ్ళబోతే చిదరించుకొని బయటికి పొమ్మన్నారు. లోనికి రానివ్వలేదు కాబట్టి దూరం నుంచి చూడటానికి చాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. గుడికి దూరంగా నిలబడి గుడిపైన ఉన్న గబ్బిలాన్ని చూసి అది రోజూ దేవుణ్ణి చూస్తుంది, నాకు అలాంటి భాగ్యం లేదే అని బాధపడుతూ ఆ గబ్బిలంతో గుడిలో ఎవరూ లేని సమయం చూసి స్వామికి నా గురించి చెప్పవా అని చెబుతూ క్రిందపడి ఏడుస్తున్నాడు. రాత్రి అయింది. పూజారి గుడిని మూసివేసి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న నందుడు తలుపుల దగ్గరికి వెళ్ళి సన్నని సందు నుండి చూడటానికి ప్రయత్నించాడు. ఆ అమావాస్య చీకటి రాత్రిలో ఏమీ కనపడలేదు. పాపం నందునికి నిరాశ బాధతో కన్నీళ్లు వచ్చాయి. అలానే చూస్తున్న నందునికి మసకగా శివలింగానికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు కనిపించాడు. అయ్యో, నా స్వామిని చూడటానికి రాకరాక వచ్చిన అవకాశం చూద్దామంటే ఈ నంది అడ్డుగా ఉన్నాడే. ఓ నందీశ్వర, కొంచెం పక్కకి తప్పుకో, నా స్వామిని కన్నులారా చూసుకుంటాను. అయినా నువ్వెలా కదులుతావు, రాయివి కదా, నీకు చెప్పి లాభం లేదు అని. ఓ పరమేశ్వర, నేను చిన్నవాడినే కావచ్చు, కానీ నిన్ను చూడాలని కోరిక మాత్రం చాలా పెద్దది. నా మీద ఒక్కసారి కొంత దయ చూపించి నాకు నీ దర్శనమయ్యవా అంటూ దీనంగా వేడుకున్నాడు. నందుని మాటలను విన్న నందీశ్వరుడు స్వామి ఆజ్ఞ కోసం చూస్తున్నాడు. ఆ చిన్నవాడి పరమభక్తికి ముచ్చటపడి శంకరుడు నందీశ్వరుడిని, నంది, నా దాసుడైన నందుడు పరమ పవిత్రమైన భక్తితో నన్ను చూడాలని వచ్చాడు, నువ్వు కొంచెం పక్కకు తొలగు అని ఆజ్ఞాపించాడు.
స్వామి మాటను విన్న నంది కొంచెం పక్కకు జరిగింది. అప్పుడు నందునికి గర్భగుడిలో ఉన్న దీపాల వెలుతురులో శివలింగం కనిపించింది. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తున్న నందునికి సాక్షాత్తు పరమశివుడినే నేరుగా దర్శించిన అనుభూతి కలిగింది. నందుని ఆనందానికి అవధులు లేవు. పుట్టినప్పటి నుండి ఎప్పుడూ లేనంత సంతోషపడ్డాడు. ఏదో చైతన్యం శరీరంలో ప్రవేశించినట్లు అలౌకిక ఆనందంలో మునిగిపోయాడు. ఇప్పటికీ కూడా ఆ గుడిలో పక్కకి జరిగిన నంది అలాగే ఉంది. ఈ ఫోటోలో చూడవచ్చు. ఈ తిరుపంగూరు దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో మయిలాదుతురై అనే జిల్లాలో ఉంది. వైదీశ్వరన్ కోయిల్ అనే ప్రసిద్ధమైన దేవాలయానికి 3 మైళ్ళ దూరంలో ఈ దేవాలయం ఉంది. ఆ ఆనందంతో తిరుగు ప్రయాణంలో ఉన్న నందుడు ప్రత్యక్షంగా శివుణ్ణి చూసినంత సంబరంలో ఉన్నాడు. అలా వెళ్తుంటే దారిలో ఒకచోట హరికథ చెబుతున్నాడు ఒక భాగవతుడు. ఆ రోజు కథలో భాగంగా చిదంబర క్షేత్రం గురించి చెబుతున్నాడు. నందుడు వినబడేంత దూరంలో కూర్చున్నాడు. ఆ భాగవతుడు, మనలోనూ ఈ మహావిశ్వంలోనూ ప్రతిక్షణం జరిగే చైతన్యమే నటరాజస్వామి నర్తనం. ఈ సమస్త విశ్వాన్ని నాట్యమందిరం చేసి శివకామసుందరి సమేతంగా స్వామి నర్తనం చేస్తూ ఉంటాడు. ఈ విశ్వం కదలికకు మూల కారణం ఆయనే. ఒకసారి ఆ స్వామిని చూస్తే మన జన్మ పునీతమవుతుంది. అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రం చిదంబరం అని చెబుతున్నాడు. అసలే శివలింగ దర్శనం చేసుకొని ఆ ఆనందంలో ఉన్న నందునికి ఆ మాటలు అమృతమంత తీయగా వినిపించాయి. ఎలాగైనా చిదంబరం వెళ్ళాలి అనే కోరిక ఎంత బలంగా మనసులో నాటుకుంది అంటే ఈ జన్మకు వేరే ఏదీ అవసరం లేదు అనేంతగా. నమశివాయ నమశివాయ అంటూ నిద్రలో కలవరించేవాడు. నటరాజ, నేను నీ దగ్గరకు వస్తున్నాను అంటూ మాటిమాటికి చెప్పుకునేవాడు. తోటి పిల్లలు ఎప్పుడు వెళదాం అని అడిగితే రేపే అనేవాడు. అలా చెబుతూనే రోజులు గడిచాయి. అందుకే నందుడిని తిరునలై పోవర్ అంటే రేపు వెళ్ళేవాడు అంటారు. అందరికీ మంచి మాటలు చెబుతున్నాడని, పరధ్యానంగా అంటే పొగరుగా ఉంటున్నాడని, తన 20 ఎకరాల భూమి మీద కన్నుపడిన కొంతమంది నందునిపై పనిచేయడని, అందరినీ చెడగొడుతున్నాడని లేనిపోనివి చెప్పి కోపం తెప్పించారు. నందుడు ఇలానే కాలం గడిపేస్తున్నాను, త్వరని అడిగితే వెళ్ళమని అనడా అని ఆశతో వెళ్ళాడు. ఆయన ముందు నిలబడి 2 చేతులు జోడించి వినయంగా, త్వర, ఒకసారి నన్ను చిదంబరం పంపిస్తే నా నటరాజును చూసి వచ్చేస్తాను. అంతకు మించి నాకు వేరే ఏ కోరిక లేదు స్వామి, దయచేసి అనుమతివ్వండి అన్నాడు. యజమానికి అప్పటికే ఉన్న కోపం రెట్టింపైంది. పట్టరాని కోపంతో, సోమరి వెధవ, గుళ్ళు గోపురాలు తిరిగొస్తావా? పనిపాట చేయకుండా ఊర్లన్నీ తిరిగొస్తే పని నీ తాత వచ్చి చేస్తాడా? రోజు అంతంత తిండి తింటావే, ఊరికే ఎవడు పెడతాడు? నిన్ను పనికి పెట్టుకోవడం నాదే తప్పు. ఇంకోసారి ఎక్కడికైనా వెళ్తాను అన్నావంటే చావగొడతాను అన్నాడు. ఆశంతా నిరాశై దిగులు పడిపోయాడు నందుడు. గుడిసెకు వచ్చి నటరాజును చూసే అదృష్టం ఈ జన్మకు నాకు లేదేమో అని ఎనలేని దుఃఖంతో ఏడుస్తూనే ఉన్నాడు. అయినా పట్టుదలతో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు. స్వామి, ఒక్కసారి నన్ను వెళ్ళనీయండి, 1 రోజులో తిరిగి వచ్చేస్తాను. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలని అడగను. నాపై కొంత దయ చూపించండి. నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నన్ను బాధ పెడితే ఆ దోషం మీకు తగులుతుంది అన్నాడు. యజమాని విపరీతమైన కోపంతో, నీచుడా, నాకు పాపం అంటగడతావా అంటూ మిగతా పనివారిని పిలిచి, బాగా బలిసి పొగరెక్కి ఉన్నాడు వీడు, చెట్టుకు కట్టేసి చావబాదండి, ఎవడడ్డు వస్తాడో చూస్తాను అన్నాడు. వాళ్ళలో కొందరు చేసేది లేక కొందరు కోపంతో చింతపరికలు తీసుకొని చర్మం ఊడేట్టు కొట్టారు. దెబ్బలతో అలానే ఇల్లు చేరాడు. పుట్టినప్పటి నుండి ఎప్పుడూ లేనంత ఏడుపు వచ్చింది నందునికి. నేను ఏ పాపం చేశాను స్వామి? నువ్వు భక్తులను రక్షిస్తావని భక్తవత్సలుడు, బోళాశంకరుడు, కరుణాసముద్రుడు అంటారే, ఇదేనా నీ వాత్సల్యం? ఇదేనా నువ్వు దయ చూపించడం? అంతా అబద్ధం. అసలు నువ్వంటూ ఉంటే కదా జాలి కలగడానికి. నువ్వు లేవు. అవును, నువ్వు లేనే లేవు. ఒకవేళ ఉంటే చిదంబరంలో నాట్యలోలుడవై ఈ లోకాన్ని మర్చిపోయావేమో. ఉన్నావని నిన్ను నమ్మడం నాదే తప్పు అంటూ బోరున ఏడుస్తున్నాడు నందుడు. అప్పుడు వినిపించాయి అదృశ్యంగా మాటలు లాలనగా, నందా, నన్ను చూడాలని ఉందా అని. నందుడు నువ్వు ఎవరు అన్నాడు. నేను నీ చిదంబర నటరాజును అని సమాధానం. ఏమిటి, నువ్వు నటరాజువా? నిజంగా నువ్వే అయితే ముందుకు రారాదా అన్నాడు. అలా నేను రాను. నందా, నిజంగా నన్ను చూడాలని ఉంటే తెల్లవారుజాములో వెళ్ళి అనుమతి అడుగు, తప్పకుండా దొరుకుతుంది అని వినిపించింది. నిద్రైపోకుండా దెబ్బల గురించి పట్టించుకోకుండా వెళ్ళాడు. యజమాని, ఏమిట్రా ఇంకా తెల్లవారికి ముందే వచ్చావు?
అని ఆ దెబ్బలు చూసి కొంచెం జాలి కలిగి, అయ్యో అన్ని దెబ్బలు కొట్టారే, నొప్పి లేదా అన్నాడు. స్వామి, నాకు ఈ దెబ్బల గురించి దిగులు లేదు, నాకు ఆ నటరాజును చూడాలన్న ఆశ తప్ప ఇంకేదీ లేదు అన్నాడు. అతని పట్టుదల చూసి ఆయన, సరే ఇంత పట్టుబడుతున్నావు కాబట్టి ఒక అవకాశం ఇస్తాను. నీ వాటలో ఉన్న 20 ఎకరాలు దుక్కి దున్ని జొన్న చేను వేసి పెరిగిన తర్వాత జొన్నలు నూర్చి మా గాదెలో పోసి చెత్త మా బాములో వేసి అప్పుడు వెళ్ళు అన్నాడు. ఆశంతా నిరాశ అయిపోయింది. సరేనని ఆయనకి దండం పెట్టి తిరిగి వచ్చి గుడిసెలో ఏమీ తినకుండా పడుకొని ఏడుస్తున్నాడు. స్వామి, అనుమతి ఇస్తాడని అన్నావే, 20 ఎకరాలు నేను ఎప్పుడు దున్నగలను, ఎప్పుడు పంట పెట్టగలను, పంట ఎప్పుడు పండేను? అంతవరకు నా ప్రాణం నిలిచేటట్టుగా లేదు. పంట పండి ధాన్యం చేర్చినా కూడా నిజంగా వెళ్ళమంటాడని నమ్మకమేముంది? వెళ్ళవద్దు అనుకుండా ఇలా సేద్యం చేసిపో అన్నాడు. ఎప్పుడో ఏనాడో ఏదో ఘోరమైన పాపం చేసి ఉంటాను, అందుకే అంటరాని వాడిగా పుట్టాను. అసలు ఈ జన్మలో నాకు దర్శన భాగ్యం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నందుని అచంచలమైన భక్తికి జగన్మాత పార్వతీదేవి హృదయం ద్రవించింది. స్వామితో, మనల్ని చూడడానికి నిద్రాహారాలు మాని తప్పిస్తున్న నందుని పైన ఇంత కఠినత్వం ఏమిటి స్వామి? పదండి, మనమే వెళ్ళి ఆ పొలాన్ని పండిద్దాం అంటే పరమేశ్వరుడు చిరునవ్వుతో సపరివారంగా బయలుదేరాడు. ఆ ఆది దంపతులు నందుని భూమిని సాగు చేస్తున్నారు. శూలాన్ని నాగలిగా చేసి ఆ శూలం వేడి పట్టుకొని నంది, భృంగి ఇద్దరు ఎద్దులుగా స్వామి పొలం దున్నుతుంటే చూసి ఆశ్చర్యపోయిన దిక్పాలకులు వర్షం కురిపించారు. పార్వతీదేవి విత్తనాలు చల్లితే పరవశించిన భూమాత వడివడిగా పంటను పండించింది. భగవంతుడు తలుచుకుంటే అద్భుతాలు జరగడం ఎంతసేపు? పొద్దున కల్లా పంట పండి విరగబడిపోయి ఉంది. ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన నందుడు దిగ్గున లేచి తెల్లవారకు ముందే పొలానికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి తన స్వామిని నిందించినందుకు బాధపడి, స్వామి, ఈ చిన్న భక్తుడిని కరుణించడానికి మానవ మాతృలకు సాధ్యం కాని ఈ మహత్తర కార్యాన్ని చేశావా తండ్రి అంటూ నమస్కారం చేసి పరుగు పరుగున వచ్చి యజమానికి ఈ విషయం చెప్పాడు. నమ్మడానికి వీల్లేకుండా ఉన్న ఈ సంగతిని స్వయంగా వెళ్ళిన ఆయనకు ఎదురుగా ఉన్న పరమాద్భుతాన్ని చూసి గగుర్పాటుతో మాట రాలేదు. నందుడు సామాన్యుడు కాదని తెలిసి వచ్చి, నువ్వు సామాన్యుడు కాదు నంద, తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు. నేను నీకు అనుమతి ఇచ్చేదేమిటి? సాక్షాత్తు ఆ నటరాజ స్వామి నీకు అనుమతి ఇచ్చాడు, వెళ్ళిరా నాయన అన్నాడు. నా నటరాజు రమ్మన్నాడు అనుకుంటూ దారంతా అలౌకికానందంతో వడివడిగా వెళుతున్న నందునికి దూరంగా చిదంబర క్షేత్ర గోపురం కనిపించింది. ఆనందం రెట్టింపైంది. ఇంకా వేగంగా వెళ్ళి చిదంబరం చేరుకున్న నందునికి మళ్ళీ పరీక్ష ఎదురైంది. లోపలికి రానివ్వలేదు. సముద్రం అంత దుఃఖం వచ్చింది నందునికి. అలాగే గుడి బయటే ఉన్నాడు. ఆ రాత్రి అక్కడి పూజారులకు ధర్మకర్తలు 20 మందికి ఒకే సమయంలో కలలో కనిపించి, మీ అజ్ఞానంతో నా భక్తుడిని రానియకుండా చేశారు మీరు. అయినా అంటరానితనమే మీకు అడ్డు అనిపిస్తే అతనికి అగ్ని పరీక్ష చేయండి, దివ్య పురుషుడై నాలో చేరుకుంటాడు అన్నాడు శివుడు. పొద్దున వారంతా చర్చించుకొని నందునితో క్షమించమని అడిగి, నంద, స్వామి అనుమతి ఇచ్చాడు, కానీ నీకొక పరీక్ష, ఆ అగ్నిగుండంలోకి వెళ్ళి రాగలవా అన్నారు. నందుడు, నా స్వామి పిలిస్తే అగ్నిగుండమైన నాకు పూలతో సమానం అంటూ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ప్రజలందరూ చూస్తుండగా మంటల్లో కలిసిపోయాడు. ఆ మంటల్లో నుండి పంచభూత నిర్మితమైన శరీరం పోయి దివ్య పురుషుడై దేదీప్యమానంగా వెలిగిపోతూ గుడి లోపలికి వెళ్ళి ఆ చిదంబర నటరాజస్వామిలో లీనమైపోయాడు. నందుని చరిత్రను అక్కడ ప్రత్యక్షంగా చూసిన ప్రజలే తరతరాలకు అందించారు. నందుని వల్ల అక్కడున్న ప్రజలంతా ఆ మహాఘట్టాన్ని చూసి తరించారు. నందుడు నందనార్ పేరుతో పరమశివునికి పరమ భక్తులైన 63 మంది నాయనార్లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయాడు. నాయనార్లు అంటే శివభక్తికి ప్రతీకలు. నాయనార్లు సామాన్య శకం 5 నుండి 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించారు. వీరి గురించి 13వ శతాబ్దంలో రచింపబడిన తమిళ ప్రబంధం పెరియ పురాణంలో విపులంగా వ్రాశారు. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందారు. వీళ్ళు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా,
ప్రేయసిగా భావించి పూజించారు. నాయనార్ అంటే పూజ్యుడు అని అర్థం. విష్ణు భక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణ భారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు. ఈ నిజమైన చరిత్రకు ఆధారం నేను చిన్నప్పుడు విన్న శ్రీమతి వెన్నకోట రామకుమార్ గారు చెప్పిన హరికథ. ఆ భగవతారిణి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ ఆడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నమస్తే.